వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే కుంభమేళ తరహాలోనే ఇప్పుడు దక్షిణంలో కేరళలో కూడా కేరళ కుంభమేళ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జగద్గురు శంకరాచార్యులు జన్మించిన ఈ పవిత్ర భూమిలో చరిత్రలో తొలిసారిగా భారీ ఆధ్యాత్మిక వేడుక జరగబోతోంది. చాలా 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 సంతోషంగా ఉంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ వంటి పుణ్యక్షేత్రాలలో జరిగే కుంభమేళ తరహాలోనే కేరళలో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని జునా అఖారా అంటే దేశంలోనే అతిపెద్ద సన్యాసుల విభాగం నిర్ణయించింది. 2026 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కేరళ మలప్పురం జిల్లాలోని భారతపులా నదీ తీరంలో ప్రసిద్ధ తిరునావాయ నవముకుంద ఆలయం ముందు ఈ కుంభమేళ వేడుకలు జరపనున్నారు. జునా అఖారా మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి తెలిపిన వివరాల ప్రకారం కేరళకు కుంభమేళ వంటి గొప్ప సాంప్రదాయం గతంలో ఉందని పేర్కొన్నారు. పూర్వం చెరామన్ పెరామాల్ రాజుల కాలంలో తిరునావయంలో మహాముఖం అనే ఉత్సవం జరిగేదని, ఇది ఉత్తర భారత కుంభమేళకు సమానమైనదని ఆయన వెల్లడించారు. చెర రాజవంశ కాలంలో మహామఖం ఒక ప్రధాన ఆధ్యాత్మిక సామాజిక సమావేశ కేంద్రంగా ఉండేది. ఇక్కడ దార్శనికులు, పండితులు, పాలకులు సనాతన ధర్మ సూత్రాలపై చర్చించడానికి సమావేశమయ్యారు. ఈ పండుగ సమయంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించి ఒక కొత్త రాజును ఎన్నుకునేవారు. చివరి పెరుమాల్ అయిన సుందరమూర్తి పాలన తర్వాత నాయకత్వం పెరుప్పడప్పు స్వరూపానికి, ఆ తర్వాత వల్లువ కొనతీరికి సంక్రమించి మరింత సైనిక రూపాన్ని సంతరించుకుంది అని ఆయన వివరించారు. అప్పట్లో ఈ మహామఖం ఉత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగేదని, అందులో పండితులు, రాజులు, యోధులు పాల్గొని సనాతన ధర్మం గురించి చర్చించేవారని ఆనందవనం భారతి గారు తెలిపారు. చివరిగా ఈ సాంప్రదాయాన్ని 2016లో పునరుద్ధరించే ప్రయత్నం మొదలైందని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగే కుంభమేళను పర్యవేక్షించే జునా అఖారా ఈ వేడుకను కేరళలో నిర్వహిస్తోంది. కేరళలోని అన్ని ఆశ్రమాలు, మఠాధిపతులు ఇందులో భాగస్వామ్యులవుతారు. ఈ వేడుకను విజయవంతం చేయడానికి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డు సహకారాన్ని జునా అఖారా కోరనుంది. 2026లో ప్రారంభమయ్యే ఈ కుంభమేళ వేడుకను 2038 నాటికి అంటే 12 ఏళ్ల చక్రం పూర్తయ్యే సమయంలో మరింత భారీ స్థాయిలో నిర్వహించాలని జునా అఖారా లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఇలాంటి మహామఖం వేడుక జరుగుతుందని, మఖం నక్షత్రం ప్రాముఖ్యతతో ఈ ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని ఆనందవనం భారతి వివరించారు. కేరళకు చెందిన మహామండలేశ్వర్ హోదాను సాధించిన ఆ రాష్ట్రం నుంచి కేవలం 3వ వ్యక్తి అయిన స్వామి ఆనందవనం సన్యాస జీవితాన్ని స్వీకరించడానికి ముందు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFIతో అనుబంధం కలిగి ఉన్నారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళ మాదిరిగానే కేరళలో కూడా బలమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పంచుకుంటుందని ఆయన తెలిపారు. ఏదేమైనా కానీ కేరళలో కుంభమేళ జరగబోతోంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు. ఇది మహత్కార్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కేరళలో ఇస్లామిస్ట్ ఛాందసవాదం, అలాగే క్రిస్టియన్ మత మార్పిడులు ఏ రకంగా ఉంటాయో నేను చెప్పవసరం లేదు. అయ్యప్ప స్వామి మీద కూడా ఆంక్షలు వేసి అయ్యప్ప స్వామి ఆచారాలను కూడా చెడగొట్టాలని చూశారు. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ హైందవం బలపడుతుంది అని చెప్పడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కుంభమేళ జరుగుతుందంటే నాకైతే మస్తు ఖుషి అవుతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? వీలైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ కుంభమేళకు వెళ్ళండి. ఆ సాంప్రదాయం ఇలానే కొనసాగుతూ మన ముందు తరాలకు అందిద్దాం. మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటా. కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం. కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ₹1 సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.